మలేషియా నుంచి వచ్చిన వాళ్ళనైతే బాలు ఇంటికి తీసుకొని వెళ్ళి ఇంకా ప్రభావతికి అలాగే రోహిణికి సర్ప్రైజ్ చేయాలని, అలాగే రోహిణి గురించి మలేషియాది నిజమా కాదా అన్న విషయం కూడా తెలుసుకోవాలని బాలు మీద ఇలా ప్లాన్ చేస్తారు. ఇంకా వచ్చిన వాళ్ళు కూడా మీ కుటుంబం చాలా బాగుంది బాలు, అందరిది ఉమ్మడి కుటుంబం, ఇలా ఉండాలి, అందుకే ఇండియా అంటే నాకు ఇష్టం అన్నట్టుగా మలేషియా నుంచి వచ్చినా కూడా అంటుంది. ఇంకా మలేషియా అని చెప్పని అనగానే ప్రభావతికి అయితే చాలా సంతోషం వేసేసి, ఇంకా నా పెద్ద కోడలిది కూడా మలేషియాను, అక్కడ మా వియ్యంకుడికి కూడా చాలా ఆస్తులు ఉన్నాయంట అని అనగానే, నాకు మలేషియాలో చాలామంది తెలుసు, అంతకీ వాళ్ళలో ఎవరు అని చెప్పి అనగానే వాళ్ళ మొహాలు ఒకరు చూసుకుంటారు. ఎందుకంటే మలేషియా అని తెలుసు కానీ వాళ్ళ నాన్న పేరేంటి, అసలు వాళ్ళది ఏ ఏ ఊరు మలేషియాలో అన్నది కూడా తెలియకుండా ఉంటుంది. మీకు మా కోడల్ని తీసుకొచ్చి పరిచయం చేస్తాను, తనైతే అన్ని కరెక్ట్గా చెప్తుంది అని ఇంకా రోహిణి దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వీళ్ళని చూసేసి మలేషియా అని అనగానే ఇంకా అలా చెప్పేటప్పటికి రోహిణి అయితే ఇంక రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని రూమ్లో ఉంటుంది. ఇంకా ప్రభావతి రోహిణి పిలుచుకొస్తానని చెప్పని పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఇంకా రోహిణి మీ వాళ్ళు వచ్చున్నారు మలేషియా నుంచి, రా రోహిణి అంటే, అత్తయ్య నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను అని చెప్పనని ఇంకా విద్యాకైతే ఫోన్ చేస్తుంది. ఇంకా అలా చేసేటప్పటికి వస్తున్నానంటుంది. ఇలాగ విద్యకు ఫోన్ చేసేసి మలేషియాలో ఎక్కడైనా జైల్లో ఉన్న వాళ్ళని ఏదైనా ఎంక్వైరీ చేయి, ఆ పేరు చెప్పేస్తాను అన్నట్టుగా చెప్పేటప్పటికి ఇంకా తను అన్నీ పకడ్బందీగా అన్నీ ప్లాన్ చేసుకుంటుంది. ఇంక నేరుగా కిందకు వచ్చి ఎవరు ఏంటి అత్తయ్య అని చెప్పానంటే, మలేషియా అంటే వీళ్ళది బాలు తీసుకొచ్చాడు. ఇంకా అలా చెప్పేటప్పటికి ఇంకా రోహిణి వచ్చి జైల్లో ఉన్న వాళ్ళ గురించి అయితే వాళ్ళ పేరు చెప్తుంది. అవునా, అతను జైల్లోనే ఉన్నాడు అన్నట్టుగా, అంటే నిజంగానే మలేషియాని నా కోడలిది అన్నట్టుగా ప్రభావతిని నమ్మిస్తుంది. ఇంకా నేను ఎన్ని రోజులు ఇలా అబద్ధాలు చెప్పాలి, ఏదో ఒక రోజు నిజం బయటపడిపోతుంది, ఆ నిజం బయటపడేంత లోపు నేనే మనోజ్ని ఇంట్లో నుంచి తీసుకొని వెళ్ళిపోతే నేను సేఫ్ అవుతాను కదా, అప్పుడు నేను మనోజు ఏదనుకున్నా మనోజ్ని నేను కన్విన్స్ చేసుకోగలను అని చెప్పని కొత్త ప్లాన్ అయితే రోహిణి వేస్తుంది. ఇంకా ప్రభావతి అయితే నా కోడలు నిజంగానే మలేషియాదే అన్నట్టుగా నమ్ముతుంది.